మీరు అనుకున్న పనులు తీరాలంటే, నెరవేరాలంటే నేను ఇప్పుడు చెప్పే రెమెడీని పాటించండి. నా పేరు హోపోనోపోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. విజయవాడలో క్లాస్ వచ్చి ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం నాడు ఈ కోటీశ్వర్లు అయ్యే క్లాస్. అప్పుల నుంచి బయటపడడం, అనారోగ్యాల నుంచి బయటపడడం, సమస్యల సుడిగుండలో చిక్కుకుపోయి దాని నుంచి బయటపడడం, రాఫెల్ ఏంజల్ ద్వారా, నితిక ఏంజల్ ద్వారా, గార్డెన్ ఏంజల్స్ ద్వారా మనకి విశ్వశక్తి ఎలా మిరాకల్ చేస్తుంది, ఎలాంటి సమస్యకైనా పరిష్కారాలు ఎట్లా ఉంటాయని ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి పర్సనల్ గా వాళ్ళకి ఆ రెమెడీస్ చెప్పి వాటి నుంచి బయటపడేలాగా, ఉద్యోగం ఎట్లా కోరుకోవాలి, ఆ బిజినెస్ లో లాస్ రాకుండా లాభాల బాటలో ఎట్లా నడవాలి, ఇంకా అందరూ అన్ని మనకు సహకరించేలాగా అనంత విశ్వశక్తి మనకి ఎలా మేలు చేస్తుంది, ఆ విశ్వ గురువు ద్వారా ఎలా పొందాలి, ఆ టాలెంట్ అంతా ఎలా నేర్చుకోవాలి, అన్ని విషయాలు విడివిడిగా పర్సనల్ గా ఒక్కొక్కరితో టైం కేటాయించి మన పరిష్కారాలు ఇచ్చి ఆ ప్రత్యేక హీలింగ్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ హైదరాబాద్ క్లాస్ వచ్చేసి ఈ రోజు ఆదివారం ఉదయం 10 నుంచి సికింద్రాబాద్ లో ఈవినింగ్ దాకా ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 22వ తారీఖు విజయవాడలో ఉదయం 10 నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది. ఈ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. అలాగే మనం తర్వాత మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఎలా చేయాలి, అసలు నిజమైన మెడిటేషన్ క్లాసెస్ అంటే ఏంటి, అందులో ఏంజల్స్ పవర్ గురించి, ఏంజల్స్ తో ఎలా అద్భుతాలు జరుగుతాయి, అంతేకాకుండా మనల్ని ఎప్పుడో పట్టి పీడిస్తున్న ఆ నెగిటివ్ బ్లాక్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇంకా అనేక సమస్యలు, ఇంకా జాబ్ రాకపోవటాలు, మ్యారేజ్ అవ్వట్లేదు, ఇంట్లో నెగిటివ్స్ ఉన్నాయి, అన్నిటికీ కూడా మనం ఆ ఏంజల్స్ గురించి ఎలా అడగాలో కూడా ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది. అంతేకాకుండా ఈ మెడిటేషన్ క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. వీటికి ముందుగానే బుక్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకుని లింక్ పంపించడం జరుగుద్ది. అలాగే మనం వ్యాపారం చేస్తున్నాం, అక్కడ కలిసి రావట్లేదు, లాస్ వస్తుంది అన్నప్పుడు, లేదా చాలా కోట్లు పెట్టి ఇల్లు కట్టాము, కొన్నాము, చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు ఆ హౌస్ విజిట్ ఈ వ్యాపారంలో సరిగ్గా జరగట్లేదు అనుకుంటే ఈ వ్యాపారం దగ్గరికి కూడా ప్రత్యేకంగా వచ్చి అక్కడ ఏం చేయాలో అక్కడంతా కూడా మీకు స్పెషల్ గా ఉంటుంది. మాకు లాస్ వస్తుంది, ప్లస్ ఆ ఇంట్లో కలిసి రావట్లేదు, ఇక్కడ రెంటల్ ఇల్లు కాదు, ఓన్ హౌస్, చాలా పెద్ద మొత్తంలో కన్స్ట్రక్షన్ చేస్తుంటారు లేదా కొనుంటారు, అప్పటి నుంచి అది కలిసి రావట్లేదు, లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది అడగటం జరుగుతుంది. దానికి 1 వీక్ ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే అపాయింట్మెంట్ షెడ్యూల్ అంతా కూడా చూసుకోవాలి. కాబట్టి ఆ డే అంతా వాళ్ళ కోసం కేటాయించి ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ రోజు వాళ్ళ కోసం ఒక్కొక్కరికి విడివిడిగా వాళ్ళకి పర్సనల్ గా మాట్లాడి వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో ఆ రెమెడీస్ కూడా చెప్పి ప్రత్యేకంగా ఫ్యామిలీని ఆశీర్వదించి, లేదా బిజినెస్ ని, అది పెద్ద షాపా ఇంకా ఏదైతే వ్యాపారం ఆ వ్యాపారాన్ని కూడా ఆశీర్వదించి ఆ వ్యాపారం బాగా సాగటానికి, ఆ ఇల్లు కలిసి రావడానికి సంబంధించిన అన్ని పరిహారాలు కూడా ఇవ్వటం జరుగుద్ది. కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇది ఎట్లా బయటపడాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అది ఉపయోగించుకోండి. తర్వాత మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ప్రపంచంలో ఎక్కడున్నా సరే త్రూ వీడియో కాల్ ద్వారా, మీరు లాంగ్ లో ఉంటే కనుక అట్లా కూడా మీకు పర్సనల్ క్లాస్, అంటే మీకు జాబ్ కోసమా, మ్యారేజ్ కోసమా, అప్పుల నుంచి బయటపడడం కోసమా, ఇంకా పర్సనల్ సమస్యలు ఏమున్నా సరే మీకు సింగిల్ గా కేవలం ఒకరికి మాత్రమే విడిగా ఉంటుంది. లేదు ఫ్యామిలీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఫేస్ టు ఫేస్ ఆఫీస్కి వచ్చి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లో, విజయవాడలో మనం నెలలో అక్కడ ఇక్కడ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు హైదరాబాద్ వాసులు అయితే అక్కడ కూడా పర్సనల్ తీసుకోవచ్చు. వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ ద్వారా, లేదా డైరెక్ట్ గా అక్కడ మీకు పర్సనల్ క్లాస్ కావాలంటే ఒక బిజినెస్ ఉమెన్ గా, బిజినెస్ మెన్ గా, సెలబ్రిటీగా హై లెవెల్లో ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి కూడా ఈ పర్సనల్ బిజినెస్ క్లాసెస్ ఉపయోగపడతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మీరు ఏ పని మీద వెళ్తున్నా బయటికి ఈ పరిహారం చేయాలి. దీనికి మనకు కావాల్సింది ఏంటి, ఖచ్చితంగా ఫ్రెష్ అవ్వాలి. మీరు స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి జవాది పొడి రాసుకుని మనసు ఆనందకరంగా ఉండాలి. ఇది రిలాక్సేషన్ స్టేజ్ లో మాత్రమే మైండ్ ఉంచుకోవాలి. అలా కాకుండా ఎవరితోనో గొడవ పడి నెగిటివ్ మాట్లాడి ఫ్రెష్ గా లేకుండా ఎలా పడితే అలా ఉండి చేస్తే పని చేయదు. సో మీరు చేయాల్సిందల్లా ఈ రెమెడీ పాటించాలంటే మైండ్ ని చాలా హ్యాపీగా ఉంచుకోవాలి, నమ్మకంతో ఉంచుకోవాలి. అలా మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక పాత్ర కళ్ళుప్పు తీసుకోండి. ఇలా కళ్ళుప్పు ఉండాలి, పింగాణి, గాస్, ఇలాంటి దాంట్లో తీసుకుని మీరు
ఈ ఎడం చేత్తో ఉప్పు ఇట్లా తీసుకోండి. చేయి పెట్టద్దు. ఆ ఉప్పు జాడీలో ఎవరు కూడా చేయి పెట్టకూడదు. లేడీస్ కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే డైరెక్ట్ గా చేయి పెట్టేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు జాడీలో చేయి పెట్టకూడదు. సో ఇలా గుప్పుడులోకి తీసుకొని ప్రశాంతంగా ఉత్తరముఖంగా కూర్చొని, థ్యాంక్ యూ యూనివర్స్, మీరు ఏ పని మీద బయటకు వెళ్తున్నారు ఆ పని పూర్తయ్యేలాగా ప్రాపంచక శక్తులను, గార్డియన్ ఏంజల్స్ ని చైతన్యపరిచి, మనుషులను, ప్రకృతిని, పంచభూతాలన్నిటినీ నా కోసం చైతన్యపరిచి ఆ పని విజయవంతం అయ్యేలాగా ఏంజల్స్ నాకు తోడుగా పంపించి, నాకంటే ముందుగా ప్రాపంచక శక్తులను ఆ పని దగ్గరికి పంపించి అది కంప్లీట్ చేసి నేను చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేలా నీ ప్రేమను కుమ్మరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ లేచి వస్తూ మీరు గుమ్మం దాటగానే ఈ కళ్ళుప్పు ఏదో ఒక సైడ్కి ఇసిరేయాలి. అంటే మీ వాళ్ళకి కానీ మీ ఇంకెవరికైనా కాళ్ళతో తొక్కకుండా ఆ తొక్కని ప్రదేశంలో వేయాలి. తర్వాత ఈవినింగ్ ఊడ్చేసేయచ్చు. అంటే మీరు రోడ్డు మీద వచ్చేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద మధ్యలో వేయకూడదు. మీరు వేసింది వేరెవరో తొక్కకూడదు, ఇతరులకు హాని జరగకూడదు. మనం చేసే పని మనకి శుభాన్నిచ్చి పని జరగటమే కాకుండా మరెవ్వరికి హాని జరగకూడదు. సో ఇది కాళ్ళకు గుచ్చుకోకూడదు వేరే వాళ్ళకి. పక్కన డ్రైనేజీలు ఉంటే అట్లా వేసేయచ్చు. అట్లా విసిరేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీ పనికి వెళ్ళిపోవాలి. ఇది ఒక జాబ్ కోసమా, లేకపోతే ఇంకెక్కడో పని అవ్వాలి, ఆ పని మీద వెళ్తున్నారు, ఇంకెక్కడో సంతకం పెట్టాలి, ఆ సంతకం కోసం వెళ్తున్నారు, అవ్వట్లేదు, ఇంకా ఏ పని మీద వెళ్తున్నా ఆ పనిలో అవ్వట్లేదు. మనం ఏం చేయాలి చెప్పాను, ప్రశాంతంగా కూర్చోవాలి, ఫ్రెష్ అవ్వాలి, స్నానం చేసిన తర్వాత హాయిగా ఆనందకరంగా ఫేస్ ని మైండ్ ఉంచుకొని ఉత్తరముఖంగా కూర్చోవాలి, ఉప్పు వేసుకోవాలి, నమ్మకంతో విశ్వాసంతో విశ్వానికి చెప్పాలి, ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు నా కోసం ఇప్పుడు నేను వెళ్ళబోయే పని విజయవంతం అయ్యేలాగా. అంటే నేను ఒక జాబ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ జాబ్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అన్నిట్లో ఫెయిల్ అవుతున్నారు, జాబ్ రావట్లేదు. మీరేం చేస్తారు, నెగిటివ్ మాట్లాడుతుంటారు, ఏం చూసినా అసలు రావట్లేదు, అసలు నెగిటివ్ మాట్లాడకూడదు. ఇంకా పెద్ద జాబ్ ఏదో ఎక్కువ శాలరీ రావడానికి ఇట్లా జరిగింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. మనం ఏం చేస్తాం, తొందరపడి నెగిటివ్స్ మాట్లాడేస్తూ ఉంటాం. మన టాలెంట్ ని వెలికి తీయమని మన ఆత్మతో చెప్పాలి ప్రతి రాత్రి పూట. ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ గా నా మాటలకు మంత్రముగ్ధులయ్యేవాడు, ఎక్కువ ప్యాకేజీతో ఇలాంటి పర్సన్ మాకు కావాలి అని వాడు ఉస్తకు చూపించి మీకు జాబ్ ఇచ్చినట్టుగా ఆన్ ది స్పాట్ లో లెటర్ మీద మీకు ప్యాకేజీతో సహా రాసి వెంటనే జాయిన్ అవ్వమన్నట్టుగా అట్లా ఊహించాలి. మీరు ఊహించి ఆ సమయంలో నాలోని దైవశక్తి అపారమైన జ్ఞానాన్ని వెలికి తీసి వాళ్ళతో నేను అద్భుతంగా మాట్లాడేలా చేసావు, థ్యాంక్ యూ యూనివర్స్. రాఫెల్ ఏంజల్ ని, గార్డియన్ ఏంజల్స్ ని, ఇంతగా ఏంజల్స్ పంపించి నాకు ఎక్కువ ప్యాకేజీ వచ్చేలాగా ఆ కంపెనీని చైతన్యపరిచి నా తోడుగా రక్షణగా పంపించి సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నేను జాబ్ పొంది తిరిగి ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఈ కళ్ళుపు తీసుకుని వెళ్తా ఏదో ఒక సైడ్ విసిరేయాలి. ఎవరికి ఇది ఇబ్బంది కలగకూడదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది జాబ్ కోసం వెళ్ళటం అయితే, లేదా మీరు మార్కెట్ కి వెళ్తున్నారు, షాపింగ్ కి వెళ్తున్నారు, ఊరు వెళ్తున్నారు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణగా ప్రాపంచక శక్తులను, గార్డియన్ ఏంజల్స్ ని మాకు తోడుగా పంపించి సురక్షితంగా తిరిగి ఆ పనులన్నీ చూసుకుని ఇంటికి చేర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ ఏదో ఒక సైడ్ విసిరేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా వెనక్కి తిరగకూడదు. విసిరిన తర్వాత మళ్ళీ ఇంటేక చూడటం కానీ ఇలాంటివి చేయకూడదు, ఇంకెవరితోనే మాట్లాడకూడదు. మీరు సైలెంట్ గా ఓపెన్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా ఏ పని మీద వెళ్తున్నా సరే మీకు పనులు జరగట్లేదు, వెళ్ళిన పనే మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది అన్నప్పుడు ఇది చేయండి. ఇంకా అప్పుల బాధ ఉంటుంది చాలా మందికి. ఏ రోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు, కళ్ళుప్పు తీసుకోండి, ఇలా గుప్పట్లో మీరు రెడీ అయిపోండి, ఫ్రెష్ అయిపోండి, కళ్ళుప్పు తీసుకోండి, ఆ పేర్లని చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఎవరికైతే చెల్లించాలో ఆ వ్యక్తులందరికీ కూడా చాలా ఈజీగా చెల్లించేలాగా డబ్బుని చైతన్యపరిచి, నితిగా ఏంజల్ని నా కోసం అద్భుతం చేపించి ఈ సమస్యను తీసేసినందుకు వారందరికీ నేను ఈజీగా చెల్లించేలాగా మిరాకిల్ చేసినందుకు థ్యాంక్ యూ నితిగా ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్, నితిగా ఏంజల్ ద్వారా అద్భుతం చేశావు, థ్యాంక్ యూ మనీ అంటూ ఆ పేర్లన్నీ చెప్పేసేసి వెళ్తూ ఆ ఉప్పు విసిరేసి ఐఎమ్ సారీ వాళ్ళందరిని తలుసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటే వెళ్ళిపోవాలి మీరు బయటికి. సో అప్పుల కోసం అట్లాగా గోల్డ్ లోన్ కోసం అయినా సరే, ఇంటి లోన్ కోసం అయినా సరే, కడతానికి వెళ్ళేటప్పుడు
అన్నిటి కోసం, కార్ లోన్ కోసం, క్రెడిట్ కార్డ్ లోన్ కోసం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు విశ్వాసంతో మనసంతా గందరగోళాన్ని తీసేసి పవిత్రమైనటువంటి నమ్మకాన్ని నింపుకొని చిరునవ్వుతో ఈ ప్రపంచానికి థ్యాంక్ యూ చెప్తూ ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మనము ప్రేమతో నింపేసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఈ గుప్పుట్లోది బయట విసిరేయాలి. మీకు చూపించడానికి నేను ఇలా పెట్టాను. అయితే మన పరిస్థితులు మారపోవటానికి కారణం మనమే. లోపల అహంకారం ఉంటుంది, దాన్ని తీసేయాలి. ఈగోని తీసేయాలి, అసూయను తీసేయాలి, ఇతరుల పట్ల విమర్శలు చేయటాన్ని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసేయాలి మనలో నుంచి. ఈ బుద్ధులన్నీ ఉంచుకుని మనం చేస్తున్నాం అనుకోండి, పనిచేయదు. కోపాన్ని తీసేయాలి. అభద్రాభావాన్ని అంటే ఒక ఊరికి గందరగోళం గురైపోతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, దాన్ని తీసేయాలి ఒకటి వేళ్లతో. ఎవరికి కూడా హాని జరిగేలాగా ఇతరుల గురించి మనం మాట్లాడకూడదు. ఇవాళ ఎప్పుడు భూతత్వంలో వెతుకుతూ విమర్శలు చేస్తా ఉంటే ఆ విమర్శలే వస్తా ఉంటాయి డైలీ. అట్లాగే మన వల్ల ఈ యొక్క మీరుంటున్న కాలనీకి మీరు జీవించాలి కాబట్టి చుట్టుపక్కల నెగిటివ్స్ వ్యక్తులు పెరిగిపోకుండా వాళ్ళంతా మీకు సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ, గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నా చుట్టూ వ్యతిరేకతను తీసేసి ప్రేమని నింపావు, అంతా పాజిటివ్ పర్సన్స్ నాకు పరిచయం చేస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. లేదంటే నెగిటివ్స్ పెరిగినప్పుడు మీరు ఒక్కడే బాగుండి బయటకు వెళ్తే నెగిటివ్ అంతా అనుకుంటా ఉంటుంది. మీరు ఒక చోట ఇల్లు కొంటున్నారంటే అక్కడ అందరూ ధనవంతులు, సమృద్ధి గల వ్యక్తులు, అద్భుతమైన ప్రకృతి, మంచి పరిస్థితులు, మంచి సంఘటనలు, ఇవన్నీ కూడా నాకు ఆ కుటుంబానికి ఆహ్లాదకరంగా అద్భుతంగా ఎంత బాగుందో అట్లాంటి హౌస్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చుట్టూ వాళ్ళంతా కూడా మంచివాళ్ళే. మనం ఒక్కడే మంచివాళ్ళు ఉండి చుట్టూ అంతా రివర్స్ పీపుల్స్ ఉన్నారనుకోండి, మీకేమనిపిస్తుంది? మనశాంతి ఉండదు. సో సమాజం కూడా బాగుండాలి, ఫ్రెండ్స్ బాగుండాలి. అందరి కోసం చేసినప్పుడు ఆ విశ్వశక్తి ఇలాంటి వ్యక్తి గుణగణాలని తొందరగా గుర్తిస్తుంది అనమాట. నాకు మాత్రమే కావాలి అన్న స్వార్థం ఏం చేస్తుంది? నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఈ ప్రపంచానికి అని తీసుకెళ్లి పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు మనం మనీ కోరుకుంటాం చూడండి, కొంతమంది కోరుకోవటం కూడా రావట్లేదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. కనీసం క్లాస్ కి అటెండ్ అయితే ఆ మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఎలా ఉండాలో టైం టేబుల్ తెలుస్తుంది, ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుస్తుంది, గురువు ఆశీస్సులు వస్తాయి, ఆ బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిపోతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. తద్వారా టైం పట్టేది నెలలు సంవత్సరాలు పట్టేది సెకండ్స్ లో గంటల్లో పనులు జరుగుతాయి. ఇప్పుడు మనం ఒక పంట వేయాలంటే ఒక 100 ఎకరాలున్న రైతు డబ్బులు లేవని కూర్చుంటే ఏమవుతుంది? వర్షానికి వరదకి అందులో ముళ్ళ కంచెలు చెత్త పెరుగుతుంది. అలాగే నీ మనసులో నాకేమీ లేవు, నా వల్ల ఏమీ కాదన్నప్పుడు చరా ఒక గూడ్స్ రైలాగా నెగిటివ్ అన్ని ప్రయాణిస్తూ ఉంటాయి ఆ మైండ్ లో. ఆ మైండ్ లో పంట ఎలా వేస్తాడు రైతు? పొలంలో నీకు కావలసిన సమృద్ధిని నాటాలి, ఒక టైం టేబుల్ తెలుసుకోవాలి. ఒక గురువు లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏది కూడా పొందలేరు. మనం ఏంటంటే అక్కర్లేని వాటి వైపు మళ్ళుతూ ఉంటాం మైండ్ సెట్ ని. ఆ మైండ్ ఏం పంపిస్తున్న విషయంలోకి, నాకు ఏది లేదు, నాకు అది ఫ్రీగా కావాలి, నాకు అది ఫ్రీగా కావాలి అంటే నేను కొనలేను, నా వల్ల కాదని సంకేతాన్ని పంపిస్తున్నాం మనం. సో అప్పుడే చూడండి, ఎన్నాళ్ళకి వాళ్ళు క్లాస్ అటెండ్ అవ్వలేరు, మరేది కొనలేరు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వాళ్ళే ద్రోహం చేసుకుంటున్నారు. సో నాకు నేను దేన్నైనా కొనేలాగా విశ్వశక్తి నాకు సంపన్నుడిగా నన్ను మార్చింది. నేను ధనవంతురాల్ని, నేను ఏదైనా కట్టగలను, నేను ఏదైనా కొనగలను. అదేమవుతుంది? పాజిటివ్నెస్ వెళ్తుంది. డియర్ ఫ్రెండ్స్, మన వల్ల కాదు, నాకు ఫ్రీగా కావాలని ఏదైతే అనుకుంటూ ఉంటామో అది ఎప్పటికీ రాదు. ఒక రైతు కూడా తన పొలాల్లో డబ్బులు అప్పు తీసుకునైనా సరే ఆ ఎరువు వేసి లేక పంట వేసి అప్పుడు అది కడతాడు. పొలం ఉంది 100 ఎకరాలు, పండించకుండా ఉట్టునే తిరుగుతుంటే ఫ్రీగా పండాలి అంటే పిచ్చిగడ్డ వస్తుంది, దాంట్లో పిచ్చి మొక్కలు వస్తాయి, ముళ్ళ కంచెలు పెరుగుతాయి. అట్లాగే మీ మైండ్ లో కూడా నాకు అది ఫ్రీగా కావాలి, ఇది ఫ్రీ కావాలి, అది ఫ్రీ కావాలి అన్నప్పుడు ఎప్పటికీ కోటీశ్వరులు కారు, పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు వాడు. చూడండి, నాకు కావాలి ఫ్రీగా అంటే విశ్వం ఇవ్వదు. విశ్వ నియమాల్లో, విశ్వ గ్రంథాల్లో చూడండి, ఏది ఇవ్వకుండా మరేదో పొందాలనుకోవటం ప్రయత్నం చేయకండి. ఫ్రీ లంచ్ అంటూ ఏదీ లేదు. ఏదైనా పొందటానికి దేన్నైనా ఇవ్వాలి. మీకు డబ్బు కావాలంటే డబ్బు దానం చేయాలి. మీరు మీ లక్ష్యాలు, ఆదర్శాలు, వ్యాపకాలపై మీరు ధ్యాస ఉంచకుండా మీ మనస్సుని ఫ్రీ అంటే నాకు అది ఉచితంగా కావాలి, నాకు అది లేదు, నాకు ఫ్రీగా ఇవ్వాలి ఎవరన్న ఆలోచన అది పేదరికంలోకి దారితీస్తుంది. సంపద పొందటానికి కీలకం
మనం ముందుగా ఇవ్వాలి. అట్లాగే ఈ కీలక బీజాలు మీ మైండ్ లో నాటాలి. ఆ మైండ్ సెట్ లో పెరిగిపోయిన ఆ చెడుని క్లీన్ చేసి మనం సంపన్నులము అనే భావన నింపాలి. సంపద అనే ఆ యొక్క ఆలోచనలు ఈ ప్రపంచాన్ని పరిచి ఈ ప్రపంచంలో దాచి ఉంచిన సంపదలను, నిధి నిక్షేపాలను మన మాటల విశ్వశక్తిలోకి వెళ్ళి అక్కడ తాకి మన ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మారుస్తుంది అన్నమాట. అట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మీరు ప్రేమతో విశ్వాన్ని అడగాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ ప్రశాంతమైన మనసులో డబ్బు సంపదలు నాటాలి. విత్తనాల కింద నా దగ్గర ఉన్నాయి, నేను అది కొనగలను. అది కాస్ట్ ఎంత అయినా సరే భయాన్ని తీసి పక్కన పడేయాలి ఫస్ట్. ఆ భయం ఏం చేస్తుంది? మరణానికి దారి తీస్తుంది, పేదరికానికి దారి తీస్తుంది. అది నా జన్మ హక్కు అంటే విశ్వశక్తి ఏం చెప్తుంది? ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారంటే దేన్నైనా పొందే రైట్స్ మీకున్నాయి. అది మీ జన్మ హక్కు అని చేతులు పైకెత్తి చెప్పమంటుంది. అట్లా మీకోసం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి, లేదా మీరు పెట్టిన ధ్యాస, శ్వాస, ఆ ఇష్టం, ఆ నమ్మకం విశ్వంలోకి వెళ్ళి ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా సరే మీకు ఇది జరిగేలా చేస్తుంది అన్నమాట. అంత విశ్వాసంగా మీరు అడగాలి. అప్పుడే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, బహుభాగ్యాలతో జీవించాలని ఒక విశ్వగురుగా ప్రేమతో మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. అలా మీ కోరికలన్నీ కూడా మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వమేధస్సుని ఒక విశ్వగురుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.